హ్యానా మూవీ ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుంది. అందరు చూడండి. ఇట్స్ గుడ్ గుడ్ ఫ్లిక్. విజువల్స్ కానీ, ఆర్ట్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంటుంది. సో స్టోరీకి తగ్గట్టే నరేషన్ కూడా ఉంది. సో ఇట్స్ హిట్ హిట్ అని చెప్పవచ్చు. అందరు చూడండి. అంటే 5 ఇయర్స్ వెయిట్, 5 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా మూవీ. 5 ఇయర్స్ వర్త్ ఇట్ అంటారు ఇది ఈ మూవీ? వర్త్ ఇట్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అన్ని సినిమాలు రొటీన్ కాకుండా ఇట్స్ డిఫరెంట్ వన్. చూడండి, చాలా బాగుంది. ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు వాచ్. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా యాప్ట్గా ఉంది. చాలా బాగా తీసాడు విజువల్స్. ఎక్సలెంట్. డైరెక్టర్ కదా, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్స్ ఇంకా వస్తున్నారు కదా, ఈ డైరెక్టర్ ఏమన్నా మీకు డిఫరెన్స్ కనిపించిందా? కనిపించింది. విజువల్స్ టేకింగ్లో కానీ, ఆ చూపించడంలో కానీ, సీన్కి తగ్గ విజువల్స్ కానీ, సీన్కి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు వచ్చే విజువల్స్ కానీ, సీన్ టు సీన్ విజువల్స్ కానీ చాలా బాగుంది. చాలా బాగా తీశాడు. ఫస్ట్ మూవీ డైరెక్టర్ అయినా కూడా ఫస్ట్ మూవీ అనే కాకుండా ఇట్స్ వెరీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లో చాలా బాగా తీశాడు. స్టోరీ ఎలా అనిపించింది మూవీ? స్టోరీ చాలా డిఫరెంట్ వన్. సో ఈ స్టోరీకి తగ్గట్టే నరేషన్ ఉంది. సో అందరు చూడండి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తుంది? నేనా 5కి అయితే 4.5 ఇస్తాను భయ్యా. అన్నిటికీ, స్టోరీకి, విజువల్స్ అయితే 5కి 5, స్కోర్, మ్యూజిక్ అన్నిటికీ 5కి 5, ఆర్ట్ ఎవ్రీథింగ్. అక్కడక్కడ కొంచెం స్లో, బట్ అది మూవీ స్టోరీ తగ్గట్టే స్లో నరేషన్. సో ఇట్స్ వర్త్ ఇట్, వెరీ మచ్ వర్త్ ఇట్. చాలా రోజుల తర్వాత డిఫరెంట్ మూవీ చూసాను. ఐ ఎంజాయ్డ్. విశ్వక్ సేన్ గారు హిట్ కొట్టారంటారా? హిట్టే. యా. డైరెక్టర్ కూడా హిట్టే. ఫస్ట్ డైరెక్టర్ అదే డైరెక్టర్తో పాటు విశ్వక్ సేన్ ఇద్దరికి హిట్టే. యా, ఎక్స్క్లూజివ్లీ డైరెక్టర్ మూవీ ఇది. థ్యాంక్ యూ. అయ్యా సామి ఏముందయ్యా గామి, నిజంగా కొత్త సస్పెన్స్ మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక తెలుగోడు ఇట్లాంటి సినిమా తీయొచ్చు అనడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. చాలా కొత్తగా చూపించాడు. నిజంగా హిమాలయాల ఫీలింగ్ వచ్చింది. నిజంగా కలగంటే హిమాలయకి వెళ్ళాలని నిజంగా కలగనే వాళ్ళు సినిమా చూడండి చాలా కొత్తగా అనిపించింది. నేను చెప్తున్నా, మేక తోక సినిమా కేక, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం. నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళండి. గోదావరి సినిమాతో తనిపేసింది మా చాందిని చౌదరి. జన గణ మన ఏం అదరగొట్టాడు బాయ్ విశ్వక్సేన. 3 విషయాలు చెప్తాను సినిమా నుంచి. విజువలైజేషన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ అయితే వేరే ఉందన్న. సో నాకు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో ఎమోషనల్ సాంగ్ ఉంటుంది ఒకటి, అదే సాంగ్ క్లైమాక్స్ పెడతారు. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కేజీఎఫ్లో కూడా కొన్ని సాంగ్స్ ఉంటుంది, తందాని నానా అని. సో అట్లా కొన్ని ఎమోషనల్ సాంగ్స్ వస్తుంటాయి. మన ఇంటర్వల్ సీన్లో ఒక సీన్ ఉంటుంది, అదే సీన్ క్లైమాక్స్ పెట్టుంటారు. అసలు ఇటు మనం ఇటువంటి సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ వాస్తవం చెప్తానన్న, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరోని చూపించే విజయంలో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరో ఇంట్రడక్షన్ వస్తుంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది, ఇంకో అబ్బాయి కిడ్నాప్ అవుతుంటాడు. అసలు ఏందన్న ఫీలింగ్ మనకు డైలాగ్లో ఉంటాం. కానీ ఫస్ట్ హాఫ్ సరిగా చూసిన వాళ్ళకి సెకండ్ హాఫ్ ఈజీగా అర్థమని చెప్తున్నాను. కింది స్థాయి వాళ్ళకి అది నిజంగా అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థమైన సినిమా. నిజంగా నేను చెప్తున్నాను, సినిమాటోగ్రఫీ కోసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, హీరో ప్రజెంట్ పక్క చూడొచ్చు. సినిమా స్టోరీ మాత్రం అక్కడ పడుతులేస్తుంది అంతే. యాక్టింగ్ ఎలా అనిపించింది? వేరే లెవెల్ అన్న. నేను చెప్తాను, నేను జయనాగాన మన చింపేశాడు అబ్బాయి విశ్వక్సేన. నాకు చాలా బాగా అనిపించింది. సో నేను చెప్తున్నా, మేక తోక సినిమా కేక అంతే. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ కష్టం చేసి ఇవాళ రోజు పెద్ద స్క్రీన్లో చూస్తే ఆనందం వేరేదన్నమాట. అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను నేను. బీజిఎం బెస్ట్ ఉందంటారు, మీ ఫీలింగ్ ఏంటి అసలు? బీజిఎం బెస్ట్ ఉంది అంటే ఆ రెస్పాన్స్ అంటే చాలా ఆనందంగా ఉంది. మ్యూజిక్ ఇస్ ద మెయిన్ అసెట్ అంటారు సినిమా మొత్తంలో. విజువల్స్, మ్యూజిక్ రెండే చెప్తున్నారు. సో ఇది మీకు అచీవ్మెంట్ కదా? అచీవ్మెంట్ లాగానే అనుకోవచ్చు. ఎందుకంటే అదే కొంచెం కష్టమైతే పడ్డాము, చాలా టైం తీసుకొని చేసాము, చాలా ఆలోచించి ప్రతి సీన్కి ఎలా చేయాలి అని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి, డైరెక్టర్ గారి ఇన్పుట్స్ తీసుకొని ఒక్కొక్క పీస్ మీద ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ ఒక పీస్ మీద కూర్చొని మరీ కంపోజ్ చేస్తుండే అనమాట. సో అదే మంచి రెస్పాన్స్ వస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు ఎడిట్ చేసినప్పుడు ఒక స్క్రీన్లో చూస్తూ ఉంటారు, ఇప్పుడేమో ఐమాక్స్ లార్జ్ స్క్రీన్లో చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దానికి? వేరే లెవెల్ అండి, అదే చెప్పగలుగుతాను. ఎందుకంటే మా దగ్గర వచ్చినప్పుడు అంటే కలర్ గ్రేడ్ అవన్నీ ఏమై ఉండదు కదా, బేసిక్ కాపీ వస్తుంది అనమాట. సో దాని మీద చూసి చేసింది ఈరోజు పెద్ద స్క్రీన్లో మొత్తం ఆ కలర్స్ తోటి అవి చూసినప్పుడు అడ్డే అట్లుంది. సో ఇప్పుడు 25 lakhsతో స్టార్ట్ అయిన క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్ ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ సినిమాతో విజువల్స్ని కంపేర్ చేస్తున్నారు. ఇది మరి దీని గురించి ఏం చెప్తారు? అది మా డిఓపి గారు చెప్తే బాగుంటుందేమో. సో మీరు ఒక ఆడియన్గా చెప్పండి. మీరు నాకేదో వండర్ఫుల్గా అనిపించిందండి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడే చూసి బయటకు వస్తున్నాం కదా, ఇంకా అట్లా సౌండ్ కానీ విజువల్ కానీ అట్లా కళ్ళల్లో చెవులలో అట్లా ఉన్నదన్నమాట. సో షో అయిపోయిన తర్వాత క్లాప్స్ చూసారా మీరు? అవునండి, అందరు క్లాప్స్ కొట్టారు. చాలా థ్యాంక్ యూ.
ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ అండి. హోల్ బీజిఎంకి ఆ క్లాప్స్ చూసుకుంటే క్లాప్స్ ఎక్కువ ఆనందాన్ని ఇచ్చినాయి. అవునండి. థ్యాంక్ యూ.